The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నందు లే, టైం ఎంతైందో తెలుసా? గడియారం చూడొచ్చు కదా, నన్ను లేపు మరి అడగాల. పొద్దున్నే వెదో జోకులు. వాళ్ళు వచ్చే టైం అయిందే, లే రెమ్మంటుంటే. పెద్దమ్మా నేలా ఉన్నాను. నీకేంటమ్మా బంగారం. ఏయ్ నీకంటే చిన్నపిల్ల చూడు ఎలా రెడీ అయిందో. దాన్ని చూసి నేర్చుకోవే. కాసేపు ఆగి నేర్చుకుంటాలే. పోలే పెద్దమ్మా, అక్కకి నిద్ర వస్తుందంటగా, అని ఇష్టార్థం ఏదో నాకు చేయించి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్ లే, లేచి బాత్రూమ్కి వెళ్ళు. వెళ్ళు రాక్షసి. లే వెళ్ళమంటుంటే పదమ్మా. అవును, మీరేంటి సూట్ వేసుకున్నారు? ఏ ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా? ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం, శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా. పంచ మరి పల్లెటూరు దానిలా మాట్లాడుకో ప్లీజ్. ఓహో, అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా? మోడర్న్ గా ఉంటుంది. దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. చాలా మరి స్కర్ట్ అవి వేస్తే బాగుంటదేమో. సిగ్గు లేదండి మీకు. వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి. అక్క, తాంబూలం పళ్ళలోకి ఒక్కపడి కావాలంట. స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు. సరే ఇదిగో పసుపుతో వినాయకుడిని చేసి మందిరం దగ్గర పెట్టు. సరే. అలాగే నందులు కూడా త్వరగా రెడీ చేయి. అలాగే అక్క, త్వరగా వెళ్ళు. సరే. నమస్కారం. నమస్కారం. పశువు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఈలో ప్యాక్ రెడీగా ఉందా, ఆటేసుకుందామా? ఏమాట? 7 ఎక్స్ప్రెస్ గురువు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పనా? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు, సంభావన మొత్తం క్షౌరం అయిపోడానిక? తాంబూలాలు కుదరకపోతే తదిరాణనే పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం అన్న. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి 4 పెళ్లిళ్ళు చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కటి చాలు. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే, ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంటి, ఆ కాఫీ ఇలా బట్ట ఇలావరా. అందరు ఎక్కువైందేట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా. మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడు. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఎంత? 50 రూపాయ. 50 రూపీస్. ఏంటయా అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కటపల్లికి 50. అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమొస్తా సార్? నీకేం వస్తుందో తెలియదు కానీ ఎక్కినాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. తక్కువ. ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి, బెర్తలు బొత్తిగా సరిపోలేదు. రాత్రి నిద్ర పడితే ఒట్టు. బెర్తల సైజు పెంచడం కుదరదు, ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? మొన్న మార్నింగ్ అంకుల్. ఓ, ఉంటున్నావా? రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను అంకుల్. అదేంటండి, నిశ్చితార్థానికి వచ్చావు నెలన్నా ఉండకుండా వెళ్ళిపోతే ఎలా? 4 రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు. నందు, ఏంటి ఇంత లేటు? త్వరగా రా. ఇలా వచ్చేనా? వద్దులే తల్లి, చీర కట్టుకునిరా. ఆ పని మీద ఉన్నాను. నువ్వు కిందకి రా, నీ పని చెప్తాను. ప్లీజ్ కమ్. నమస్తే. రండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు? నేను వెంకీని, శేఖరం గారు అబ్బాయిని. శేఖరం కొడుకు? మరేంటి బయట వాళ్ళు అక్కడ నిలబడిపోయావు? రా రేవంతి, ఇతనికి పైన గది చూపించు. ఈ రోజు నా కూతురు నిశ్చితార్థం. అవును, మీ నాన్న వస్తానన్నాడు. కుదరలేదు, రాలేకపోయారు. సర్లే, ఈ అడావుడి అయ్యాక మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. రండి. సార్ థ్యాంక్ యూ. ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్లి కొడుక? అవునండి. చెత్తకొట్టాడే. ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్ అండి. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. ఏంటల్లుడు గారు బోర్ కొడుతుందా? సరదాగా పూల్ గేమ్ వేద్దామా? ఇప్పుడా? ముహూర్తం పెట్టుకు ఆడటానికి ఇదేమన్నా నిశ్చితార్థమా? రఫ్గా 2 గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చేలోపు టైం పాస్ కింద.
థ్యాంక్స్. మీరు తీసుకుని. థ్యాంక్ యూ సార్. అయ్యారు ప్యాక్ అమ్మన్నారు. ఆయన ఆడుకోడాక? లేదు, బయట పడేస్తాను. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ, ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు థ్యాంక్స్ రా, కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఇందాక నుంచి వాడెవడో నవ్వులేస్తున్నాడు రా బాబు. ఫంక్షనా? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. ఏంట్రా అప్పుడే మొదలెట్టేశారా? ఏయ్, మరీ మంచినీళ్ళు తాగినట్టు తాగేయకండి. ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. హాయ్, ఇట్స్ మీ. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆఫ్ కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బానే ఉంటావు అనుకో. యు నో వన్ థింగ్, భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి, శోభనానికి ముందు పాలు తాగుతారు మూడ్ పెంచడానికి. మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పనా? ఎస్. ఎక్కడున్నారా? బాత్రూంలో రా. ఇక్కడ వెయిటింగ్ నీకోసం. వస్తున్నాను. నువ్వెవరు? వారెవరు? పెళ్లి కొడుకు. అవ్వా, కింద ఒక అమ్మాయితో నిశ్చితార్థం, పైన వేరే అమ్మాయితో శోభనం. దారుణం. ఏ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పెళ్లి కూతుర్ని నేనే, తెలుసా? పక్కా కాన్ఫిడెంట్ లాక్కర్దే. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గానీ పాపం టేస్టే బ్యాడ్ గా ఉంది. అటు చూడండి, కాకి ముక్కుకు దొండపండులాగా వాడి ఫేస్ కి ఆవిడ సెట్ చేశారు. అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు? తప్పు చేసే దేవుడు కాదు నువ్వు, అది నా పెళ్ళం. ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవరిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. సుజాత ఇంకా రాలేదా? రాలేదండి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఏంటి బాబు గారు, ఎవరన్నా రావాలా? మా చెల్లెలు ఇంకా రాలేదు. పోనీ వెయిట్ చేద్దామా? పర్వాలేదు, మనం కానించేద్దాం. అయ్యా, వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తదియ ఉదయం 5:30 గంటలకి, అంటే 2 నెలల తర్వాత. మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అలాగే. పిన్నమనేని శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నందిని మాగంటి అశోక్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి ప్రసాద్కిచ్చి వివాహం చేయి నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు. అయ్యా, మీరు తాంబూలాలు మార్చుకోండి. హలో, నేను రా సీనుని. ఎరా మావాడొచ్చాడా? నువ్వు రాలేదే? కుదరలేదురా. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. అదేం లేదురా, నాకు మాత్రం నేను చూడాలని ఉండదా? పెళ్లికి తప్పకుండా వస్తాను కదా. రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా. ఈ కబుర్లకేం గాని మావాడిని చూసావుగా, ఏమైనా పనికొస్తాడంటావా? ముందు ఇంటికి వస్తే పనికొస్తాడో లేదో తర్వాత చెప్తాను. అదేంటి, ఇంటికి రాలేదా? ఎక్కడ్రా, ఈనాడు పేపర్లో పొద్దున్న ఒకసారి కనపడ్డాడు, ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు. కొంపతీసి మీ వాడికి ఫంక్షన్లు అంటే అలర్జీ ఏమైనా ఉందా? నువ్వేం టెన్షన్ పడకరా, ఇప్పుడు 12 అయింది కదా, ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింపుల్, వాడు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తాడు రా. రోజు సెకండ్ షోకా? అంత ఆశ్చర్యపడకరా, వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను, నువ్వు హ్యాపీగా పడుకో. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడు రా. ఓసారి పిలు, మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా ఎలా ఉందని అడుగుతావా? అది కాదురా. నువ్వు పెట్టేయ్, నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్
హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీదండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బిఏ చేశానండి. ఎన్నేళ్ళు? ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు. వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి భోంచేసి చేసి పడుకో. బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండాలి. అబ్బో, బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు. అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు, మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. ఇదో పెద్ద తాజ్ మహల్. టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. రేపు బంతి వస్తున్నా ఉంటా. నీ టైం అయిపోయింది, ఉండు. వెంకీ, డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదండి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థ హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసే తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ మాంటారంటే నేను అప్పటికి చెప్తూనే ఉంటాను, సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న, దగ్గొస్తుంది అని. వింటేగా మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడికి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అలాంటి తండ్రి అందరికీ దొరకడు. అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విస్తర వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందండి. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం. అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదక్కాలని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు. ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదిన, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు, ఆపు. ఏమండి, ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటాయి బాబు? సార్ సార్ ఎరా, అన్నీ ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాడు సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. అక్కడే నిలబడిపోయేవే, రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి. రాయండి.
ఊరగాయలు మర్చిపోయామే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదినా టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు తల్లడానికి 16 to 18 years గర్ల్స్ ని కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? నువ్వు ఊరుకోరా చంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు వదినా. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదువులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, ఎండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మామిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడ అంటారు. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి గారు వచ్చి వదిన మండపంలో 1000 కుర్చీలు సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా మాటల్లోనే వచ్చేసారు. రండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? చాలా ఖర్చు అవుతుంది. మీ నోరు వేయండి. నేను వడ్డానం పెట్టుకుంటానయ్యా. వెరీ గుడ్ డెసిషన్. హాయ్ పింకీ. హాయ్ ఆశా. ఏం చదువుతున్నావు? క్లాస్ బుక్కా? క్లాస్మేట్ రాసిన లవ్ లెటర్. 9th క్లాస్ కి లవ్వా? పిచ్చి ఆశ, ప్రేమికి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఆశా, హాయ్ నందు, హౌ ఆర్ యు? నేను ఇప్పుడు నవ్వకూడదు, కోప్పడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు. నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను, కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాలేదు. చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? బ్యాడ్ లక్. పోయిందా? పోతే గుడ్లక్ అంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్ గా ఉంది. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది. తొందరగా పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే. నిన్ను నోరు విప్పితే అన్ని బూత్లే. ఏంటి బంతి చిక్కినట్టున్నావు? ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నట్లే. ఊరుకోండి, నిజమనుకుంటారు. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఎవరతను? మా డాడీకి తెలిసిన వాళ్లే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది. బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. థ్యాంక్స్ బంతి. రా. See you, Asha. Yeah, bye. See you. Okay, give me a call, huh? Yeah, I'll call you. Okay. Bye. 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 అక్క, నాకు డౌట్. ఏంటి? అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి?
మీద ఆరేశారు. ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటి నాన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఇంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్, నువ్వు చాలా మంచివాడురా. కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో వద్దు సార్, ఇది నీకు కాదురా. 2 సిగరెట్లు తీసుకురా, గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా. చెక్. ఇది కూడా మాకేనా? సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఓ సారీ. థ్యాంక్ యూ. టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం, అనకాపల్లి. అనకాపల్లిలో ఉన్నారబ్బా. అవుట్ హౌస్ ఓపెన్ చేసి చూద్దామా? వేరే వాళ్ళ కవర్లు ఓపెన్ చేయడం మేనేజ్ కదా తెలుసా? తెలుసు, కానీ నాకు మేనేజ్ లేవుగా. దా త్వరగా రా. ఏ డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఇంత పెద్ద ఉత్తరవా? పాపం ఎన్నాళ్ళు రాసుంటాడో. ప్రియమైన శ్రీనుకి, నీ మిత్రుడు శేఖరం రాయునది ఉభయ కుశలోపరి. నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు ఫోన్ లో ఎస్టీడీ బిల్లుకు భయపడి మా వెంకటేశ్వరుల గురించి వెంకటేశ్వర్లు వెంకీ వెంకటేశ్వరుల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని ప్రపంచంలో వాడంత శుద్ధ వెధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన 4 ఏళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఈ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తెలివితేటలు అక్కడికి పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు ఏంటి నాన్న? ఇలా రారా, నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా, ఇంజనీరా? సైకిల్ మెకానిక్ నవ్వుతాను మావయ్య. ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు. మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి కంచం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు. ఓ బండి పోసించాలు. మాస్టర్ మ్యాచ్ బాక్స్ ఉందా? నానా కావాలా? సారీ. ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వాడికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి. వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ అయి ఉండేవాడిని. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ రోజు వాడికి హిస్టరీ, ఆ సబ్జెక్ట్ వాడికి పెద్ద మిస్టరీ. ఏంటిది? అబ్బు తెగ రాసేస్తున్నట్టున్నారు బాబు.
విసిరి. ఇన్ని చేసినా వాడిని నేనేం అనలేనురా. ఎందుకంటే వాడే నా బలం, వాడే నా బలహీనత. అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనైనా బాగుపడతాడేమోనని చిన్న ఆశ. వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక. వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా పొలం దొరుకుతా అంటున్నాడు. వాడికి ఆ కంప్యూటర్ ఏదో నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తాన్ పంపించు. నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడని 10 మందితోనూ చెప్పుకుంటాను. ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలి రసీను. ఉంటాను. ఇట్లు నీ శేఖరం. రావే పర్లేదురా. నువ్వు రానందు. నమస్తే. నమస్కారం. ఓ మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వల్లే బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. గుర్రమా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటిదాకా మీరు వద్ద గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ అభిమానం. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, A సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ BSc అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నా కోహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివ్వండి, చిన్న కళ. నేను IAS పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్ ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే? అలాగే. అంకుల్ రా. ఇదేంటో తెలుసా? పుస్తకం. ఉత్తరం. ఉత్తరం మీ నాన్న రాశాడు. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? IAS, IPS లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను. కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకున్నా. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను కలగనేదాన్ని. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి, సారీ, అప్పుడు నేను సోనియా గాంధీతో వీడియో గేమ్ ఆడుతుంటే, వీడియో గేమ్ కాదే వీడియో కాన్ఫరెన్స్, ఏదో ఒకట్లే. ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు? పింకీ, హిస్ జస్ట్ వెంకీ. ఓ సారీ వెంకీ. ఎందుకంటే ఆపేశారు? పర్లేదు అనండి. ఏమండి, నేను కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? కనీసం కలలుగానే స్వాతంత్రం కూడా లేదు నాకు. అవునండి, నేను అబద్ధం చెప్పాను. BA పాస్ అవటానికే నాకు 4 ఏళ్లు పట్టిందండి. కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా? లేదు, ఆలోచించారండి. నందిని గారు, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలుసా మీకు? కానీ 20 ఏళ్ళు
మా నాన్నకి నేను వండి పెట్టానండి. చిన్నప్పుడే అమ్మ పోతే పొద్దున్నే కాఫీ పెట్టి అన్నం వండి కూరలు చేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి అంట్లు తోమేవాడండి. ఇక చదవడానికి టైం ఏది? కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది? ఇవన్నీ మీకు అనవసరం. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన హలో, నేను. ఎలా ఉన్నావు నాన్న? బుద్ధుందా నీకు? ఏదో మహాత్మా గాంధీ బయోగ్రఫీ రాసినట్టు నా గురించి పేజీలు పేజీలు రాసి పంపించావు. అది కాదు నాన్న. మధ్యలో మాట్లాడుకో. ఏంటి, నేను బిఏ ఎగ్జామ్స్ రాస్తుంటే స్లిప్ ఎస్టిమేషన్ కూడా రాయాలా? కొడుకని నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? వాడు ఏమైనా అన్నాడా? ఆడపిల్లల ముందు పరుగు పోయింది. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యదవనైపోతాను. బాబు, నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకో, అంతే. ఉంటా. వెంకీ, ఐఎమ్ సారీ. నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోకువేగా. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ పింకీ. సీరియసే? పింకీ రోజు పొద్దున్నే ఏం తాగుతుంది? పింకీ ఈజ్ ఏ కాంప్లాన్ గర్ల్. నేను ఎదుగుతున్నాకా మమ్మీ. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలేస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకెవరి మీద కోపం వచ్చిందనుకో, తలంచుకొని ఆడకూడదు. స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇదిగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటిచ్చావనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్తగొట్టేయి, తర్వాత ఏమైనా నేను చూసుకుంటాలే. ఏంటి? అయిపోయాడు. ఓకే ఓకే పింకీ. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెంకీ. బాయ్ 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 బాయ్. ఓహ్ సారీ. ఓహ్, దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్ బటరు జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. ఇది మాకేం కొత్త కాదు వెంకీ.
ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. ఏయ్. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అయ్యో. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు. వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. సరే అమ్మా, కొంచెం రైస్ ఇవ్వు.